సరస్వతి పుష్కరాలు మే 21వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా నిర్వహిస్తున్నారు. దీనికి తెలంగాణలో ఉండేటువంటి శ్రీ కాళేశ్వర ఆలయం, అక్కడ త్రివేణి సంగమం, అక్కడ ఈ అంచె పుష్కరాలని నిర్వహిస్తున్నారు. వీటిని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి భక్తులు వెళ్ళడానికి ఆర్టీసీ కూడా 3500 బస్సుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ అంచె పుష్కరాల్లో పాల్గొని సరస్వతీదేవి కటాక్షం పొందాలి అని చెప్పేసి భక్తులు వెళ్తూ ఉన్నారు. అక్కడికి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం గురువారం భక్తులతో కిటకిటలాడింది. కారణం ఏంటంటే గురువు మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సరస్వతీదేవి కటాక్షం ఉంటుంది, విజ్ఞానం కలుగుతుంది, అలాగే చదువు బాగా వస్తుంది. ఇలాంటివన్నీ నమ్మకాలు. సో దాంతో ఈ సరస్వతి అంచె పుష్కరాలకి హిందూ భక్తులు చాలామంది అటెండ్ అవుతున్నారు, పోతున్నారు. శ్రీ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి అంచె పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతీదేవి చదువుల తల్లిగా మనం చూస్తూ ఉంటాం, జ్ఞానానికి అధిదేవతగా కూడా పూజిస్తుంటాం. అందువల్ల ఈ పుష్కర స్నానం వల్ల కేవలం పాప ప్రక్షాళనే కాదు, బుద్ధి వికాసం, జ్ఞానం, విద్యాప్రాప్తి ఇవన్నీ వస్తాయని అంటారు. ఇక అంతర్వాహిని సరస్వతి నది భౌతికంగా మనకి కంటికి